హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే మటన్ కర్రీ అలాగే మటన్ ఫ్రై రెండు చేసి చూపిస్తాను అండి వీడియోలో. నేను కొత్త ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాగా అండి, ఈరోజు ఇందులోనే వండి చూపిస్తున్నా. చూడండి, ఇది ఈరోజే ఓపెన్ చేశాను. ఆయిల్ సరిపడా వేసుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం సాజీరా ఇవే వేసుకుంటున్నా అండి. అన్నీ ఒక రెండు దాకా వేసుకున్నా అంతే. వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి, ఫ్లేవర్ మంచిగా వస్తూ ఉంటుంది. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మీడియం సైజువి ఒక 3 తీసుకున్నా అండి. మటన్ వచ్చేసి కేజీ వరకు అవుతుందండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను మర్చిపోయి మటన్ వేసిన తర్వాత వేసుకున్నాను అండి. ముందే వేసుకొని అది ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మటన్ వేసేసుకోండి. మటన్ మంచిగా ఫ్రై కావాలండి. నేనైతే ఒక 15 మినిట్స్ అన్నా ఫ్రై చేస్తాను స్టార్టింగ్లో, వాటర్ పోయకముందు. సో అయితే కొంతమంది మసాలా కలిపి వేసుకుంటారు, నేనైతే ఇలానే చేస్తాను అండి ఎక్కువ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా కూడా ఫ్రై అవుతుంది, కానీ ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. కుక్కర్ది అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. ప్రైస్ కానీ ఎక్కడ తీసుకున్నా అన్నది కానీ అందులో చెప్పాను. ఇదైతే 7.5 లీటర్స్ అన్నట్టు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము. తర్వాత కారం మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. నేనైతే కొంచెం పెద్ద స్పూన్లతోటి 3 వేసేసుకున్నా. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి, ఒక పావు కప్పు దాకా వేసేసుకోవాలి. మంచి గ్రేవీతోటి చాలా బాగుస్తుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకోవాలండి. నేనైతే ఒక 2.5 గ్లాసుల దాకా వాటర్ పోసాను. కొంచెం పల్చగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి, లేకపోతే గ్రేవీ లాగానే చేస్తున్నా అండి నేను. ఇలా పోసేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్ల దాకా పెట్టేసుకోవాలండి. లేత మటన్ అయిందనుకోండి తొందరగా ఉడికిపోతుంది, అప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది, మటన్ తినడానికి బాగుండదు. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. నా విజిల్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం కోకోనట్ పౌడర్, కొంచెం కసూరి మేతి, కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నా అండి. అలాగే కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా. ఇది వేసేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు అట్లా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు మనము పప్పు గారెలు కానీ పూరి దేనికైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి, రెసిపీ చాలా బాగుంటుంది చూడనీకైతే, తినడానికి. అండ్ ఇప్పుడు మటన్ ఫ్రై అండి. ఇదైతే కొంచెమే, ఒక 250 గ్రామ్స్ అట్లా ఉంటుంది మటను. అన్నీ మెత్తటి ముక్కలు ఉంటాయి కదండి, అదే చేస్తున్నా. కుక్కర్లోనైతే ఉడికించుకుంటున్నా అండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి, అవసరమైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, పసుపు వేసేసి కూడా ఉడికించుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఓన్లీ సాల్ట్ వేసేసి ఉడికించుకుంటున్నా. ఒక 5-6 విజిల్లైనా ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో సేమ్ బగారా సామాన్ అన్నీ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. తక్కువ కాబట్టి అన్నీ ఒక్కొక్కటే వేసుకున్నా అండి. అలాగే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా అండి. మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు, కానీ టమాటా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఉడకబెట్టేసుకున్న మటన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా మందులో. తర్వాత కారం, ధనియాల పొడి, సాల్ట్ నేను అందులో వేసానని మళ్ళీ వేయలేదండి, చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం లాస్ట్లో వేసుకోండి, బాగుంటుంది. అండ్ కరివేపాకండి నేను ఇందులో వేసుకుంటున్నా, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుందండి ఫ్రైలోకి. చికెన్ ఫ్రై అయినా మటన్ ఫ్రై అయినా అది ఎండింగ్లో వేసుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలతో ఉంచేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇలా ఉంది కదండి,
కొంచెం రైస్లోకి కలుపుకునేలా కావాలనుకుంటే టీ గ్లాస్ ఉంటుందిగా, హాఫ్ టీ గ్లాస్ దాకా వాటర్ పోసేసుకొని ఉడికించుకోవచ్చు, లేదంటే నార్మల్గానే వేసుకోవచ్చు అండి. అంతే, మటన్ ఫ్రై కూడా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.